హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు కొన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా తీసుకొని, ఉల్లిపాయలు అంటే ఎక్కువ అక్కర్లేదండి, 2 చాలు. కడిగి పక్కన పెట్టేసేసుకొని మిర్చి కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇదిగోండి తీసుకున్నాను. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు ఒక వెల్లుల్లిపాయ కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం ముక్క, ఇంకా మొత్తం ఇవన్నీ నేను ఎందుకంటే డైరెక్ట్గా టమాటాల్లాగా వేస్తే మిక్సీలో సరిగా మెదగదు కదా, అందుకని నేను ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దామా. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అదనమాట. ఇవన్నీ మనం చిన్న చిన్నగా ముక్కలుగా, మరీ చిన్న ముక్కలు కాకపోయినా గ్రైండ్ అవుతాయి కాబట్టి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని జార్ రెడీ చేసుకుందాము. మొత్తం జార్లో వేసి మిక్సీ పట్టేద్దాము. ఫైనల్గా చెప్పాను కదా, టమాటాను ఉల్లిపాయ వేసేసి ఒక జార్ తీసుకొని ముందుగా వెల్లుల్లి, అల్లం ముక్క అవి కూడా చిన్న చిన్నగా కోస్తే బెటర్. అల్లము వెల్లుల్లి మిక్సీ పడుతున్నాను అనమాట. కొన్ని సరిపడినంత, మరీ ఎక్కువ అక్కర్లేదండి, కొంచెంగా తీసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం వేసాను. దానికి అంటే జారు పెద్దది కదా, నేను పెద్దది తీసుకున్నాను. చిన్నదైతే దేనికి అది తిప్పేసుకోవచ్చు. అవన్నీ మిక్సీ పట్టాలి. ఈ లోపల పొయ్యి మీద మనం ఒక బాండీ రెడీ చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మిక్సీ పట్టే లోపల అది హీట్ ఎక్కుతుంది కాబట్టి. పొయ్యి మీద బాండీ పెట్టాను కదా, అది కొంచెం హీట్ ఎక్కుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది కదా, అందుకని. తర్వాత మనం అల్లం, వెల్లుల్లి అవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిర్చి వేసాను కదా, తర్వాత అవి పేస్ట్ అయిన తర్వాతనే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కొంచెం కొంచెంగా తిప్పాను. ఎందుకంటే ఒకేసారి వేసినా అవదని, ఇందాక వేసి తిప్పేసేసాను. మళ్ళీ అలాగనమాట, కొంచెం కొంచెంగా. మొత్తం స్మాష్ అయిపోతే నీట్గా ఉంటుంది. ముక్క నోటికి తగిలితే బాగుండదు కదా అనేసి. ఎందుకంటే మా పిల్లలు ముక్కలు తింటారు, అందుకే నేను ముక్కలు అస్సలు ఉంచను. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్. ఈ లోపల నూనె వేడెక్కింది. అదంతా మిక్సీ పట్టడం అయిపోయిందండి. నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది, గ్రేవీ లాగా ఉందన్నమాట. మొత్తం ఇలా రెడీ అవుతుంది. మొత్తం అంతా మిక్సీ పట్టడానికి ఆయిల్ బాగా తీసుకొచ్చింది. కావాలంటే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకోవచ్చండి. మొత్తం బాగా వేసుకోవాలి. బాగా కలిగి పెట్టాలి. మొత్తానికి బాగా వేగి నూనెలో అంతా పదార్థం అంతా నూనెలో వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు బాగా ఉడికినట్టు అన్నమాట. టమాటా మనం పచ్చిది మిక్సీ పట్టుకున్నాం కదా, అది ముందు కనిపిస్తుంది కదా, పైకి కనిపిస్తుంది. నేను తీసేస్తూ వీడియో తీస్తూ లెఫ్ట్ హ్యాండ్తో తెచ్చుకున్నాను స్లోగా. జనమాట పులుసుని కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందాక వేసినది సరిపోలేదు, నేను జస్ట్ ఫ్లేవర్ టేస్ట్ చేశాను. ఉప్పు సరిపడినంత వేసుకొని ఈ టైంలో అయితే రైస్కి బాగా పడుతుంది. రైస్ వేసుకోవాలి, అందుకని వేసేటట్లయితే బాగా పడుతుంది. లాస్ట్ టైం వేస్తే రైస్ పైన ఇప్పుడు వేస్తే రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. సాల్ట్ వాటర్లోనే బాయిల్ అయిపోతుంది. సో నేను ఫాస్ట్గా అవ్వాలనేసి ఒక బౌల్లో కొలతకి సరిపడా వాటర్ని తీసుకొని పక్కన హీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫాస్ట్గా అవుతుంది. బియ్యం తీసుకున్నాను, బియ్యం కడిగి నానబెట్టి ఉంచాను. కడిగిన బియ్యాన్ని ఇంకా నేను బౌల్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ వేగింది కదా, నూనె కూడా తేరుతుంది. సో రైస్ని ఇప్పుడు ఇందులో బాయిల్ చేస్తే ఫ్లేవర్ రైస్కి ఎక్సలెంట్గా పడుతుంది. సో బియ్యాన్ని స్లోగా అలా వేసుకున్నాను. మొత్తం ఈ లోపల వాటర్ అక్కడ హీట్ ఎక్కుతుంది.
మొత్తం కాగుతున్నాయి అన్నమాట నీళ్ళు. సరిపడా నీళ్ళు నేను ఒకసారి పక్కన పెట్టుకున్నాను. బియ్యం అంతా ఇలాగ అంటే నేను కొలతగా సరిపడా వాటర్ పక్కన పెట్టుకున్నాను కదండి, అందుకని బియ్యం స్లోగా తీసుకున్నాను. బియ్యంతో పాటు వాటర్ రాకూడదని చాలా స్లోగా తీసుకున్నాను. టమాటాలు ఉంది కదా మొత్తం గ్రేవీ, ఆ గ్రేవీలోకి బియ్యం మొత్తం కలిపాను. ఎందుకంటే రైస్కి టమాటా బాగా పట్టాలి అనేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ నూనెలో ఏగిపోయాయి కదా, మంచి ఫ్లేవర్ అరోమా ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. అబ్బా, ఇంటికి వాసన కట్ చేస్తుంటే మాకు తెలుస్తుంది. ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. నీళ్ళు అయితే కాగిపోయినాయి. ముందు కొంచెం పోసేస్తాను, తర్వాత సగం పోస్తాను. ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా బాయిల్ అవుతుంది. కొంచెం ఈ గ్రేవీలో ఉడికింది కదా, ఇప్పుడు నేను వాటర్ పోసేస్తాను. సగం వాటర్ ముందు పోసుకొని అవతల మళ్ళీ మరుగుతూ ఉంటాయి అవి, మళ్ళీ తర్వాత కొంచెం పోసుకుంటాను. బాయిల్ అవుతుంది, బాగుంటుంది. పోసేద్దాం ఇంకా వాటర్, కొంచెం వాటర్ పోసేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం వాటర్ ఆపి మళ్ళీ కాసేపు ఆగిపోయేది. అటు కాగుతూ ఉంటాయి కదా, మళ్ళీ అటు పొయ్యి మీద కూడా కొంచెం కాగుతూ ఉంటే ఇంకా ఫాస్ట్ వచ్చి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ వచ్చే వీటన్నిటికీ సరిపోవాలి కదా. సింగిల్ పెన్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇది నార్మల్ గ్యాస్ స్టవ్. ఫైనల్గా అంతా కలియబెట్టేసి ఆ వాటర్ని కూడా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి సరిపడా ఉందా లేదా అని. ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఘాటు కోసం హెల్త్ పరంగా కూడా తీసుకున్నాను మిరియాలు, కొంచెం దంచి వేశాను. ఎందుకంటే ఆ ఫ్లేవరు రైస్కి పట్టాలి కదా. మిరియాలు తగిలితే దగ్గు జలుబులు కూడా రావండి, అందుకని. ఫైనల్గా మూత పెట్టేసేసి కాసేపు ఉంచితే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది కదా, ఇక సర్వ్ చేసుకోండి, తినేయండి. నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసాను, ట్రై చేశాను. సూపర్ అయితే సూపర్. ఓకే ఫ్రెండ్స్, bye bye. Thank you. Thanks for watching. Please like, share and subscribe my channel.